10 రోజుల్లో మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తా. ఏమన్నావే? 10 రోజుల్లో ఈ ఆనంద భైరవి మీద విజయం సాధిస్తాను అని అంటావా? గడువు కంటే ముందే నేనే నిన్ను బయటికి పంపిస్తున్నాను. అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వేరైపోయి కుటుంబం ముక్కలైపోతే ఆ కుటుంబానికి బలం ఉండదేమో గాని ఉమ్మడి కుటుంబంకు ఎప్పుడూ బలం తోడుగా ఉంటుంది. ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన దగ్గర సైనికులు, గుర్రాలు, ఏనుగులు, సేనాధిపతులు, మంత్రుల్ని ఉంచుతున్నప్పుడు ఆ రాజుకి ఎంత బలం ఉంటుందో ఉమ్మడి కుటుంబంలో కూడా అంతే బలం ఉంటుంది. సమాజంలో విడిపోతున్న కుటుంబాలకు నా తరపున చెప్తున్నది ఏంటి అంటే, అందరూ కలిసుండండి. కలిసుంటేనే కలదు సుఖం. ఉమ్మడి కుటుంబం ముక్కలు చేస్తాను, ఆనంద నిలయం బోర్డుని పీకి పారేస్తాను అని విర్రవీగావు కదా. ఇప్పుడు ఆ తలపొగరు దిగిందా? బయటికి పోయి ఆ బోర్డు ముందు తల వంచుకో. దైవం కొంతైనా, కనీసం కొంతైనా క్షమిస్తుంది. నా కాపురాన్ని డిస్టర్బ్ చేయాలనుకున్నావు. తాళిని అడ్డం పెట్టుకుని బయటకు పోకుండా నాటకాలాడా. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో నిలబడం. అటువంటి వాళ్లకి చివరికి ఇలాంటి గతే పడుతుంది.